చంద్రబాబుపై సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు సీఎం అయిన అనతి కాలంలోనే శిథిలా వ్యవస్థకు చేరుకున్న అమరావతికి జీవం పోశారన్నారు. దీంతో పాటు పోలవరం నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మంత్రుల నోళ్లను అదుపులో పెట్టుకోలేకపోయారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన పరిపాలనా విధానాలు గత 5 ఏళ్ళు చూసాము. మరలా కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చూస్తూ ఉంది. పేరుగాంచినాడు. పైగా అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరించకుండా కేవలం తాడేపల్లి క్యాంపుకు పరిమితమై ఉన్నాడు. వారి పార్టీ వారు చేసేటువంటి అఘాయిత్యాలు కానీ అన్యాయాలు కానీ ఒక్కరోజు కూడా ఖండించిన పాపాన జగన్మోహన్ రెడ్డి పోలేదు. పైగా ప్రోత్సహించినాడు. వారు మాట్లాడేటువంటి దుర్భాషలు, అప్రజాస్వామిక పదాలు అవన్నింటినీ చూస్తూ నవ్వుకుంటూ అసెంబ్లీలో కూర్చునేవాడు. కానీ అదే ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టగానే పోలవరం ప్రాజెక్టు సందర్శన, అదేవిధంగా అమరావతి రాజధాని శిథిలావస్థకు చేర్చినటువంటి వైనాన్ని, ప్రజావేదిక కూర్చినటువంటి పరిస్థితిని, తర్వాత